అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఈరోజు మనమైతే ఒక మంచి గేమ్ ఆడదామండి. అది కూడా ఫ్యామిలీ గేమ్. అది ఎలా ఆడాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఇదిగోండి, ఈ గేమ్ అయితే ఒక పెద్ద గేమ్ అండి. ఈ గేమ్లో మేమైతే టోటల్ 6 మెంబర్స్ ఆడతాము. 5 to 6 మెంబర్స్ అయితే కన్ఫర్మ్గా ఆడతాము. ఇది ఏంటి అంటే, ఇవైతే మొత్తం 15 ఐటమ్స్ పెట్టాము. ఇది వచ్చేసి షేవింగ్ క్రీమ్, మిర్చి, సాల్ట్ బిస్కెట్స్, మంచి చాక్లెట్ టైప్ చాకోస్ ఉంటాయి కదా అలాంటిది, కిసాన్ కెచప్, టమాటా కెచప్, ఆయిల్, బింగో, పీనట్ బటర్ అండ్ కాకరకాయ, వెల్లుల్లి కారం, గోధుమ పిండి, పాలు, జ్యూస్ అండ్ వ్యాజ్లిన్, పెరుగు, షాంపూ. ఇవైతే మేమైతే ఇక్కడికి పెట్టేసామండి. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, వీటన్నిటిని మనము దారం కట్టేసి ఇక్కడైతే కనెక్ట్ చేసాము. ఇవి ఒక 15 ఉంటాయండి. దీంట్లో ఒకటి లాగాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా పట్టుకొని ఇలా లాగా, ఓకే, నాకు షాంపూ వచ్చింది. ఆ షాంపూ అనేది ఇప్పుడు అక్కడున్న చుట్టూ ఉన్న మిగతా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఆ షాంపూతో మనమైతే చేయాలి. ఇదైతే గేమ్ ప్రాసెస్. సో ఇప్పుడైతే మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు గేమ్లో ప్లేయర్స్ వచ్చేసి 1 2 3 4 5 and 6. మీకు తెలుసు కదా, మన ప్రతి గేమ్లో మన బొడ్డోడు కూడా ఉంటాడు. వాడు ఆడినా ఆడకపోయినా ఎప్పుడు విన్నరే. సో ఇప్పుడైతే చిన్నపిల్లతో స్టార్ట్ చేద్దాము. మా చెల్లితో ఈ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. 3 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అందరూ అవుతారండి. సో ఫస్ట్ రౌండ్ అయితే మా చెల్లితో స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయి. ఒకటి ఏదైనా పిక్ చేయి, నీకు నచ్చిన థ్రెడ్. కమాన్ శారదా, కమాన్. అబ్బా సూపర్. అసలు మా చెల్లియే స్పైసీ తక్కువ. సో పచ్చిమిరపకాయ అయితే వచ్చేసింది. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు మా చెల్లి అయితే ఇది తింటుంది. పాపం ఎలా ఉంటుందో ఏంటో తర్వాత రియాక్షన్ చూద్దాం. షీ కంప్లీటెడ్. ఎలా ఉందమ్మా, బాగుందా? ఇదిగోండి, మా చెల్లెలు అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయ తీసేసింది. ఇప్పుడు మా చెల్లెల తర్వాత నెక్స్ట్ చిన్నపిల్ల ఎవరు మీకు తెలిసిందే, మా వదిన. సో వదిన రా. మిర్చి మా చెల్లెలు కంప్లీట్ చేస్తుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మా వదిన అయితే స్టార్ట్ చేస్తుంది. ఒక తాడైతే గుంజేయి. కమాన్. ఏంటి ఎంత లాగుతోందో అసలు మా వదిన. అబ్బా పెరుగు సూపర్. అసలు క్లాప్స్. ఏదైనా అదృష్టవంతురాలు మా వదిన. వదినకైతే పెరుగు వచ్చింది. ఇప్పుడు మేము మిగతా ప్లేయర్స్ అందరం డిస్కస్ చేసుకుని అది తను తినాలా రాసుకోవాలా ఫేస్ అనేది అయితే మీకు చెప్పేస్తాము. చల్లగా మా కోట తెల్లగా రావాలి. కమాన్ వదిన, యు కెన్ డు ఇట్. పెరిగే కాబట్టి చల్లగా రాయించుకుంటాం. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఫస్ట్ మా పాప వచ్చి ఆడిందండి. సెకండ్ మా కోడలు ఆడింది. ఇప్పుడు థర్డ్ మా పాప, పెద్ద పాప అంజలి వచ్చి ఆడేస్తుంది. అసలు నేనైతే ఖచ్చితంగా చాక్లెట్ అయితే తీసుకుంటాను. మిగతాది ఏది తీసుకుని, ఎందుకంటే గేమ్ ప్లాన్ మందే కదా. థ్యాంక్ యూ. నువ్వు చాక్లెట్ ఎలా తీసుకుంటావో మేము చూస్తాం. కాకరకాయ రావాలి మేము కోరుకుంటున్నావు. దేవుడా నువ్వే. అబ్బా పాలు. పాలు వచ్చినాయి. సరేనా, మనం పాలు గెలిచాం. అబ్బా అసలు ఎంత బాగుందో. మీకు కూడా చియర్స్. కానీ మా అమ్మాయి అంజలికి అయితే పాలు వచ్చినాయి. అందరు పాలు కామన్ గా తాగుతారు కదా, వాళ్ళు చెప్పకూడదు. అదేంటి వెరైటీ కదా, ఇదొక్క ట్విస్ట్. నాకు సంబంధం. పాలంటే ఎక్కువ పాలు తాగుతారు కదా, అది కామన్. అంజలి అంటేనే వెరైటీ. చూడండి గాయస్, ఇది మరీ దారుణం. మాకు ఇదేం బాగాలేదు. నేనైతే అందరి మీద ఖర్చు కడుతున్నాను. నాకు పాలు పోస్తున్నారు. మా అమ్మ చూసారా, జలుబు చేస్తుందట అక్కడ. ఈ గేమ్ పెట్టినందుకు నాకే అసలు వచ్చింది గాయస్. మైనస్ రాగట్లా. బాబాయ్ చాలు. ఇది మరీ దారుణం గాయస్ అసలు. ఇప్పుడైతే తెలిసిందే కదా నా తర్వాత ఎవరు పెద్ద అని. మా హస్బెండ్ వచ్చేస్తున్నారు. బాగా కసి తీర్చుకోవాలి నేను. ఏమండి కమ్మాన్, ఎంతైనా మీరు అన్నిటికీ తెగిస్తారు కాబట్టి మీకు భయం ఉండదులే. అన్ని బట్టలు లాగుతారు అల్లుడి గారు. అన్ని లాగుతా. ఎందుకో చెప్పనా, అన్ని చూడండి, మిగిలినవన్నీ దాదాపుగా తినేవే.
బింగో ప్యాకెట్ వచ్చింది. నాకు తెలియదు, కాదు, ఇది రావు. నాకు తెలియదు. బింగో ప్యాకెట్, నేను ఒప్పుకోను. బింగో ప్యాకెట్. నేను ఒప్పుకోను. ఇది రావు. మళ్ళీ ఆడాల్సింది. మళ్ళీ లాగుదా? మళ్ళీ అది తాగుతారా? సరే గైస్ మళ్ళీ పెడదాం చూద్దాం. అది మళ్ళీ అది తాగుతారు. మీరు ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. సరే అండి, మా హస్బెండ్ కోసం మేమైతే మళ్ళీ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారు నాకు అర్థమవుతుంది. చూద్దాం. టమాటా చెప్పు. ఇయ్యా. ఆహా. ఇది చూసి మళ్ళీ లాగుదా? నాకు తెలియదు, నాకు తెలియదు, ఇది నాకు తెలియదు. సూపర్ ఆయిల్ వచ్చింది. తల మీద పాలు పోయమని చెప్పారు కదా వెనక నుండి. ఇప్పుడు మనం ఆయిల్ పోద్దాము. ఎవరిని అడిగే పని లేదు, ఇది మాత్రం నాకు వచ్చే. చూద్దాం అగండి, ఆ ప్రిపరేషన్స్ తర్వాత చేయొచ్చు. వావ్ సూపర్. ఇప్పుడైతే నా తర్వాత మా చిన్నత్తయ్య గారండి గేమ్ ఆడేది, ఆవిడ వచ్చేస్తున్నారు. ఏం కాదండి, అలా ఉంటేనే బాగుంటుందండి. హ్యాపీ ఏ హ్యాపీ ఉంది? షేవింగ్ క్రీమ్ ఉంది. నాకు అలా టెన్షన్ గా ఉంది. మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కూర్చోండి, రండి రండి, కూర్చోండి. ఇప్పుడు దాంట్లో ఒకటి లాగండి, డబ్బాలో చూసారే మాకు 1 సెకండ్ కూడా టైం ఇవ్వలేదు. సో మీకు ఇయ్యమేమో. ఏది ఇందాక చిప్స్ ప్యాకెట్ తాగారు కదా, అది చూస్తున్నా ఎక్కడ ఉందా అని. దొరకదు. లాగండి, లాగండి. ఐఎమ్ లక్కీ అండి, మాజా బాటిల్ వచ్చింది నాకు. మాజా బాటిల్ వచ్చిందని సమ్మర్ పడిపోతున్నారు మా పిన్ని గారు. చూద్దాం. ఇవి తాగేది కాదండి, పోసేది. మాకు సంబంధం లేదు. కూర్చోండి. మా పిన్ని టెన్షన్ నేను నీకు పాలు పోయలేదండి. మీ వాళ్ళు ఇదిగోండి పిన్ని రెడీగా ఉన్నావా? హై ఓం భీం బుష్ మా పిన్ని లైఫ్ లో మామిడికాయ చూస్తూ స్నానం చేసిందంటే ఎంత అదృష్టవంతురాలో చూడండి. అబ్బా అసలు ఎక్స్ప్రెషన్స్ చూద్దాం, ముందు తీసుకురండి. అది సూపర్. నెక్స్ట్ మా అమ్మే ఇప్పుడే చెప్పేసింది, అమ్మ నేను రానండి. ఆటే కదండి. సో అమ్మ కమాన్ చూడండి అసలు ఇది గేమ్ లాగా లేదు ఇది. మా అమ్మ చూడండి, అయ్యో ఏమైందా అని. నేను దుడుస్తాలే, కూర్చోను. పాలు ఏం కాదు. ఇదిగోండి మా అమ్మ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఏం లాగుతుంది? వెల్లుల్లి కారం లాగాలి. లాగు సాయిరామ్. మా అమ్మకైతే కాకరకాయ వచ్చేసిందండి. అది తినాలి ఇప్పుడు, అట్లా చల్లదు. అది అట్లుంటది మనతోని. అది కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడే వచ్చి కూర్చున్నారండి. మీరు స్టార్ట్ చేయండి గేమ్. నేను పట్టుకుంటా, లాగండి. లాగాలి. అది 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 గోధుమ పిండి వచ్చిందా? అది ఓ అది అట్లుంటది, అట్లుంటది మనతో. అది అట్లుంది గేమ్ అంటే ఇట్లా ఉండాలి మరి. అమ్మా ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నామండి. సెకండ్ రౌండ్ లో మళ్ళీ మా చెల్లి అయితే వచ్చేస్తుంది. పిక్ లాగాలి. ఫస్ట్ పిక్ చేసిందే లాగాలి. మీకు తెలిసిందే కదా ఈ షాంపూ ఏం చేస్తాను అని.
రాసేవి తలకి చక్కగా రాసే అది రాసే మహానికి కూడా పూసేయి. అది అబ్బా చూసారా ప్యాక్ వేస్తుంది ఇప్పుడు మా చెల్లి. నెక్స్ట్ రాఘవి. రామ్మా అదే ఎందుకు సెకండ్ రౌండ్ లో మా వదిన వచ్చేసారండి. స్టార్ట్. అబ్బా అసలు వదినంటే వదిన మజాకాగా చూడండి. మా వదినకి అయితే సాల్ట్ బిస్కెట్స్ వచ్చేసాయి. ఎంజాయ్. మీకు నెక్స్ట్ అంజలి. అంజలి లాగమ్మా. ఇదిగోండి నేనే వచ్చేసాను. నాకు దేవుడి దయ వల్ల బింగో రావాలి. అమ్మా పీనట్ వాటర్ వచ్చింది. కసిగా ఉంది. అమ్మా అట్ట కాదండి, ఇష్టం వచ్చినట్టు రాసేయటమే అంతే. దేవుడా వచ్చి కొంచెం ఇదంతా ఉంది. ఇదంతా వేస్ట్ అయిపోతుంది మరి. కొంచెం కాదు మొత్తం మోతి మాట్లాడకూడదు. ఇగండి ఇప్పుడు హీరో వచ్చారు. చూద్దాం మరి ఏం తీస్తారో ఏంటో. టోటల్ గా అయితే 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అయితే ఉన్నాయి ఐటమ్స్. చూద్దాం. కమాన్. ఎంత వెడల్పుగా పెట్టుకొని చూసుకొని నేను చూడగానే లాగా లాగుతానండి. కమాన్ కమాన్. ఏది వచ్చినా ఈసారి వెరైటీగా చేయాలి. ఇంకేం వెరైటీ చేస్తావు నువ్వు అనుకున్నావుగా. ఏం వెరైటీ చేస్తావు ఇప్పుడు చూద్దాం. మనకేమే జల్దిగారికి రాయకూడదా? అంతే అంతే. ఇవి రాసేవి కావండి, టిప్స్. చెయ్య రాయమంటారా మమ్మల్ని? రాయమంటారా? ఓకే డన్. మా పిన్ని మాత్రం మంచి కచ్చ మీద ఉంది. పీనట్ బటర్ అమ్మ మోసం చేసి. ఇదిగో అండి ఇప్పుడైతే చాకోస్ లో అయితే వాటర్ మిక్స్ చేసి మంచిగా ప్యాక్ చేద్దాము. మైక్ తీస్తారా గురుగారు? అబ్బా ఎంత బాగుందో చూడటానికి. అబ్బా అయ్యో ఇదేంటి చేయబట్టుకుపోయమ్మో. ఇది ఎక్కడ పంచాయతీ నాకు. అది అమ్మయ్యా కడుపు నిండుకుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఇద్దరం వెయిటింగ్ రివెంజ్ ఛాలెంజ్ కి. ఇదిగో అండి మా పిన్ని అయితే గేమ్ స్టార్ట్ చేస్తుంది. టోటల్ గా 5 మిగిలాయి. నేను అసలు పోయినండి. ఇద్దరు కొట్టుకుంటున్నారు. అసలు నేను ముట్టుకోలేండి, దాని వరకే నేను పోసేది. ఓకే స్టార్ట్. ఏం చేస్తారు? అది అప్పుడు ఆలోచిస్తాం. చిప్స్ వచ్చినప్పుడు తింటారు లేదక్క. చిప్స్ వచ్చినప్పుడు తింటారు లేదు. అది కమాన్ కమాన్. అది అబ్బా సూపర్. వ్యాజిలిన్ మా వదిలిని అడుగుదాం, ఇబ్బంది ఏం లేదుగా. అయిపోతే ఓకే డన్. ఓకే రెడీయా? ఓకే పోసేయి కొత్తదాన్లే. వద్దులే ఏం చేయను పిన్ని. నిన్ను అసలు నేను ఇబ్బంది పెట్టను పిన్ని. ఎప్పుడైనా ఇబ్బంది పెట్టను చూసావు. ఇది కొద్దిగా రాస్తాలే. మా అమ్మ రేట్ ఎక్కువ వద్దంటుంది, అందుకని కొద్దిగా రాస్తా. ఓకే డన్. చూసారా మా పిన్ని అడిగి రాయించుకుంటోంది. అంత అదృష్టం మనకు ఉండాలి. నేను రాయమన్నావు అనుకున్నా పిన్ని. అభ్యంగన స్థానం నేను కొనిస్తాను, నీకు ఇబ్బంది ఏమీ లేదు. బా మహానికే రాసే. అది రుద్దుదాం బాగా. అది మా అమ్మ. అబ్బో అట ఇప్పుడే ఇయ్యమ్మా లాగో. ఆహా ఇదే లాస్ట్. ఇంకా పట్టుకోవాలి కాదు అంజలి, అలా కాదు. గో. చాలాసేపు ఆలోచిస్తుంది, చివరికి షేవింగ్ క్రీమ్ రావా. అదే ఆ ప్యాకెట్ తమ్ముడే ప్యాకెట్ కొట్టలే
మహానికి కొట్టే అంజలి చేతిలో వేసుకొని కొట్టేవే, చేతిలో వేసుకోవే. అసలు రాసే. ఏదో కొంచెం అయిపోయేది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏడుస్తుందేమో. మా వదిన ఫుల్ అది రాయి పట్టుకుంది, రాత్రి వదిలేసా. ఎవరు మా ఇద్దరికి అండి మా అమ్మ దగ్గరికి भैया बोले चाची है सबकी अच्छी लगती है ఇది ఎక్కడ దొరికింది ఇదిగోండి మా నాన్న అయితే రెడీగా ఉన్నాడు తినానా కష్టపడి అది లాగు పట్టుకో మూడు తినచ్చు అది అదంటే ఇచ్చేయాలంటే ఇచ్చేయాలి ఏది ఇచ్చేయాలి 4 అతికించుకొని 2 తిని అతికించుకోవాలి ఓం బేయం బుష్కురాదన్న వారి ఇదిగోండి మా నాన్న ఎంత అందంగా ఉన్నాడో చూడండి బా ఇదండి ఈరోజు గేమ్ అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని అయితే అనుకుంటున్నాను నేను మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ గేమ్తో వచ్చేస్తాను వీళ్ళందరిలో మంచిగా ఏమంటారు సేఫ్ అయింది ఎవరు అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నారు కెమెరామ్యాన్ ఆయన ఉత్తి నూనె కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది వీటన్నిటిలో బాగా ఇబ్బంది పడింది మాకైతే ఈ గేమ్ అయితే ఇలా ఎంజాయ్ చేయాలని లేదండి మేమందరం తీసుకున్న మిగతా ప్లేయర్స్ అందరం తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇప్పుడైతే కెమెరా తీస్తున్నారు కదా వీడియో తీస్తున్నారు కదా మా హస్బెండ్ ఆయన అయితే మాకు నచ్చిన తీరులో మేమైతే టమాటా కెచప్ అయితే రాద్దామని అయితే అనుకుంటున్నాము ఆయన తింటారా ఐ మీన్ ఏదైనా మేము ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాము చూడటానికి రెడీగా ఉండండి ఇదిగోండి మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నారు పుచ్చుకోవటానికి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ సంత వదిలేసి ఇక్కడ సంత మొదలు పెట్టారు మా వదిన అయితే తుడుచుకున్నా అన్న భ్రమలో కొద్దిగా ఉంచుకుంది అబ్బా ఈయన ఎవరో తెలిస్తే చూసిన వాళ్ళైతే తప్పుగా అనుకోకండి ఓన్లీ ఇదైతే ఫన్ కోసమే చేస్తున్నాను మా అమ్మ చూడండి అది ఇప్పుడైతే టమాటా కెచప్ మా పిన్ని అయితే రెడీగా ఉంది పిన్ని అటాక్ నిజంగానే అది మాత్రం ఇది లాస్ట్ వీక్ కమాన్ ఆల్రెడీ గారు సారీ అండి ఏమనుకోండి అసలు చేసేదంతా చేస్తూ సారీ చెబుతుంది మా పిన్ని అదిగోండి మొదలు పెట్టాను కళ్ళలో పడకుండా రాసే బాధ్యత నాది ఇక్కడ కొద్దిగా ఇట్ట కొట్టాలి బాబోయ్ ఏం కాదు అయ్యో ఆమె చూడండి కొద్దిగా క్రాఫ్ట్ ఊకొని ఎన్ని రోజులైందా పాపం బాబోయ్ ఇంత లీగ్గోలు ఎక్కడ చూడలేదు ఎంత హాయిగా రాయించుకుంటారు బాబోయ్ ఇక లేదు బుర్ర అంటుంది ఇది నేను ఎక్కడ చావను అబ్బో దానికి కూడా గ్యాస్ అయిపోయింది మొత్తం మా నాన్నే రాసుకున్నాడు అబ్బా సూపర్ గైస్ ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను మళ్ళీ మేము ముందుకైతే నెక్స్ట్ గేమ్తో వచ్చేస్తాము మా ఆయన చెప్పే ఇది కూడా లేదు నేనే చెప్పేస్తాను అంతవరకు బాయ్